పబ్లిక్ నుంచి ఓట్లు రావట్టాలంటే అంత అలకగా పని కాదు. అన్ని పార్టీల లీడర్లు పోతారు, వాళ్ళని గెలిపిస్తే ఏం చేస్తారో చెప్తారు, వెళ్ళిపోతారు. అందరి మాటలు విన్న పబ్లిక్ ఎవరి మాటలు నమ్మితే వాళ్ళకు ఓటేస్తారు. అయితే చాలా మంది లీడర్లు ఊర్ల పొంట పోయినప్పుడు చేతులు ఊపుకుంటా నమస్తే చెప్పుకుంటా పోతారు. కానీ కొందరంటే కొందరే పబ్లిక్లకు పోయి వాళ్ళతోని కలిసిపోతారు. ఇగో గిట్లా ఉపాధి కూలి కాడ ఎమ్మెల్యే వివేక్ సార్ పారావడితే కార్మికుని డిరేస్ తోడి వాళ్ళతోటి కలిసిపోయిండు పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ వంశీ సారు. హటెంకం మంత్రి శ్రీధర్ బాబు సార్ తోటి ఊళ్ళు తిరుక్కుంటా ఉపాధి కూలీలతో మాట్లాడితే చాలా మంది డిగ్రీలు చదివిన అక్కలే ఉండే వరకు ఈ హామీ ఇచ్చిండు. నిరుద్యోగ సమస్యని అడ్రస్ చేసి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తానని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నాను. కాకా మనవన్ని ఎంపీగా గెలిపియాలని కోరిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. పనిచేయాలని ఆసక్తి ఉంది, బాగా చదువుకున్నాడు, బాగా ఆలోచన పరుడు, మీ అందరి ఆశీర్వాదం కోరడానికి వచ్చి ఊళ్ళని గుత్తకుబట్టి తిరుగుడు, కార్యకర్తలతోని కార్మిక సంఘాలతోని కామ్రేళ్లతోని మీటింగులు జోరుగా నడిచినాయి. కూలీలతోని ముచ్చట పెట్టుకుంటా ఉపాధి హామీ పథకం తెచ్చిందే కాంగ్రెస్ అని యాద్ చేసి ఈ తాపక్ సర్కార్ వస్తే కూలీ పెంచుతాము అన్నాడు. ఈ కాంగ్రెస్ మళ్ళా ప్రభుత్వం వస్తే మీ అందరి కూలీలు 400 రూపాయలు అవుతుంది. ఇగటు రామగుండం సింగరేణి ఏరియాను ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారు, పెద్దపల్లి నియోజకవర్గం ఊళ్ళన్ని ఎమ్మెల్యే విజయ రామారావు సారు గుత్తకుబట్టి తిరుగుతున్నారు వంశీ సార్ని గెలిపిస్తానికి. ఇక మంతనీల కాంగ్రెస్ మీటింగ్లకు యాక్టర్ బండ్ల గణేష్ సార్ వచ్చి కార్యకర్తలను ఫుల్ ఎంకరేజ్ చేసిండు. 1,00,000 ఓట్ల మెజార్టీతో వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకట సాయి గారి సేవను గుర్తు చేసుకొని వాళ్ళ తండ్రి వాళ్ళ పెద్దనాన్న గారు వాడు చేస్తున్న సేవను గుర్తుంచుకొని ఆ బావని మీరందరూ దీవించి